ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే మీకు చతుర్థ స్థానంలో శని తన ఓన్ స్టార్లోకి ఉన్నాడు ప్రజెంట్. దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి? ఉత్తరాభద్ర నక్షత్రంలోకి వెళ్తున్నందుకు, మరియు మూడవ స్థానంలో పంచగ్రహ కూటమి, మూడవ స్థానంలో గ్రహణ ప్రభావం. ఒక రకంగా చెప్పాలంటే మూడులో గ్రహణం చాలా మంచిది. మనం చేసేటువంటి ప్రయత్నాలు అద్భుతంగా సక్సెస్ అవుతాయి. అదేవిధంగా సప్తమంలో గురువు, భాగ్యంలో కేతు ఉన్నందుకు మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? ఈ శని యొక్క నక్షత్రం ఓన్ హౌస్లోకి ఓన్ స్టార్లోకి వెళ్ళినందుకు, మరియు మీరు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ 4లో అంటే అసెట్స్, ఎడ్యుకేషను, ఈ స్థానంలో తన ఓన్ స్టార్లోకి వెళ్తున్నాడు కాబట్టి మీరు ఏదైనా ఒక కోర్స్ తీసుకునేటప్పుడు, ముఖ్యంగా విద్యార్థులు కొంచెం చదువు మీద కొంచెం మందగించడం, పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడం, అబ్బాయి ఏం చదువుతానులే, నేను చదువు కాదు, నేను ఏదైనా నేర్చుకోవాలి, ఉద్యోగం చేయడానికి నేర్చుకోవాలి, ఇవన్నీ కాదులే అనేటువంటి ఆలోచన డైవర్ట్ అవుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ 4వ స్థానంలో శని తన ఓన్ స్టార్లో ఉండడం ఒకటే కాకుండా మూడులో అధిక గ్రహాలు ఉన్నాయి. మూడులో అధిక గ్రహాలు ఉన్నప్పుడు ఇల్లు మారాలనుకోవడం, ఏదైనా ఒక ఎస్సర్ట్ తీసేద్దాం అనుకుంటే దానికి బాగా సపోర్ట్ అవ్వడం, మీకు కొంచెం ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం. అదేవిధంగా మూడో స్థానంలో గ్రహణం కూడా పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ మీద సంతకం చేసేటప్పుడు, లేకపోతే ఒక అగ్రిమెంట్ మీద సంతకం చేసేటప్పుడు చూసుకొని చేయండి. బికాజ్ ఆఫ్ ఈ ఎప్పుడైతే ఈ యొక్క మూడో స్థానంలో గ్రహణం కూడా ఏర్పడుతుందో, అగ్రిమెంట్స్ ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒక మెయిల్ పంపించేటప్పుడు, మీరు ఎవరితోనైనా ఏదైనా ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. కాకపోతే కొన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి, కొంత ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, క్షేత్ర దర్శనాలు కూడా చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కాకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు, అలా సడన్గా కొన్ని ఉద్యోగాలు మారిపోవాలనిపించడం, మారడం లాంటిది జరుగుతుంది. ఇక మీకు మీరు ఏం చేస్తారంటే రెగ్యులర్గా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. మీరు ఎంత లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేస్తే అన్ని విధాలా మీకు బాగుంటుంది. మనము జనవరి మాసంలో అమావాస్య కలిగినప్పుడు చండీ హోమం అందరికీ ఫ్రీగా చేశాం చెప్పాలంటే. అది భగవంతు అనుగ్రహం, మన గొప్పతనం ఏం కాదు అది. ఎందుకంటే అమావాస్య వస్తుంది, పంచగ్రహ కూటమితో కూడిన అమావాస్య అని ఆ రోజే మనం ప్రకటించాం కూడా. నెక్స్ట్ అమావాస్య గ్రహణంతో అగైన్ మరల పంచగ్రహ కూటమి ఉంటుంది. ఫిబ్రవరి 17, 18, 19 తేదీలు కామాఖ్య శక్తిపీఠంలో 3 రకాల హోమాలు జరగబోతున్నాయి. ఎవరైనా ఆ హోమాల్లో పాల్గొనాలి, ఆన్లైన్లో మీరు ఆ హోమాలు వీక్షించాలి, దానికి సంబంధించినటువంటి గోత్రనామాలు పంపించాలనుకుంటే కిందని కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు పంపించండి. 9169899899, 8125899899 నెంబర్కి మీకు పూర్తి వివరాలు వస్తాయి. అయితే ఎందుకు మనం ఇది నిర్వహిస్తున్నాము అంటే, కొన్ని క్షేత్రాల్లో కొన్ని పర్వదినాల్లో మనం చేసేటువంటి ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో, జపం అనుకోండి, హోమం అనుకోండి, ధ్యానం అనుకోండి, 1కి 1000 సార్లు ఫలితం వస్తుంది. అంటే మీరు ఆ రోజు చేసేటువంటి హోమం 1000 హోమాలు చేసేటువంటి ఫలితాన్ని వస్తుంది. కాబట్టి మనం ఆ రోజు ఆ కార్యక్రమం, ఆ గ్రహణం రోజు 17వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ, ఈ 3 రోజులు ఈ గ్రహస్థితి ఇలాగే ఉంటుంది. అంటే ఈ పంచగ్రహ కూటమి ఉంటుంది, అమావాస్యతో ప్రారంభం అవుతుంది, గ్రహణంతో ప్రారంభం అవుతుంది. కాబట్టి దీనివల్ల ఏమిటి అంటే, ఇలాంటి మనం గతంలో ఆల్రెడీ 4-5 నెలల నుంచి చెప్తూనే ఉన్నాం, ఈ పంచగ్రహ కూటములు వస్తున్నాయి, గ్రహస్థితులు బాగాలేవు, గోల్డ్ రేటు, సిల్వర్ రేటు విపరీతంగా పెరగబోతుంది అనుకున్నాం. అదేవిధంగా సిల్వర్ రేట్ అయితే మనం చెప్పనక్కర్లేదు, విపరీతంగా పెరిగిపోయింది. అలాగే బయట మీరు కనుక పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే మనకి ఎలా ఉందంటే, ఒక ఏమంటారు, అసలు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో, ఎక్కడ ఏ యుద్ధం జరుగుతుందో అనేటువంటి స్థితిగతుల్లో ఉన్నాం. అలాంటప్పుడు ఏంటంటే మన యొక్క ఎనర్జీస్ పెంచుకోవాలి. ఎనర్జీస్ పెంచుకోవడానికి, దేవతా సమాజ ఎనర్జీ పెంచుకోవడానికి హోమాలో, జపమో, మంత్రమో చేసుకుంటూ ఉండాలి. మరి ఈ గ్రహణము, ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడు, ఎందుకంటే మనకి 100 సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్ళినా కూడా 3 సార్లు చతుర్గ్రహ కూటమి రావడం, 3 సార్లు పంచగ్రహ కూటమి రావడం అనేటువంటిది జరగదు. మనకి చాలా అరుదైనటువంటి రోజుగా మనం భావిస్తూ ఆ రోజు మనం చేసుకుంటున్నాం.
అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గ్రహ సంబంధించినటువంటి విషయంలో చాలా మందికి సంశయాలు ఉన్నాయి. ఏంటంటే ఈ గ్రహణం కూడా ఉంది కదా 17వ తేదీ. మరి 17వ తేదీ ఇక్కడ ఉండేటువంటి గర్భవతులు, ఇండియాలో ఉండేటువంటి గర్భవతులు ఆ రోజు ఉదయం పూట 9:30 ప్రాంతం నుంచి సంథింగ్ 12 చేంజ్ వరకు ఉంది. మరి వారు ఆ రోజు గర్భవతులు ఇండియాలో ఉండేవాళ్ళు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా? అక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు లేదు కాబట్టి. కాకపోతే మరి ఎంతైనా ఖగోళంలో జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో చక్కగా మనం జపం చేసుకుంటే చాలా మంచిది. జపమో, హోమమో, దీపారాధన ఏదైనా చేసుకుంటే చాలా 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 మంచిది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ ఏదైతే దేశాల్లో ఇప్పుడు మనకి సౌత్ అమెరికా, ఆఫ్రికా ఇట్లా చాలా దేశాల్లో ఉంది. మీకు నెట్లో కొట్టిన వచ్చేస్తుంది ఏ దేశాల్లో ఉందనేటువంటిది. ఆ దేశాల్లో ఉండేటువంటి వారు, ఆ దేశస్తులు కానివ్వండి, ఇండియన్స్ కానివ్వండి, ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఏ ఏ రాసుల వారికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంది అని చూసుకున్నట్లయితే అందులో ప్రధానంగా ఇది కుంభరాశిలో ఏర్పడుతున్న వాటికి కుంభం వారికి, మీనము వారికి, మకరం వారికి, మిథునం వారికి, తుల వారికి ఉంది ప్రభావం. కాబట్టి ఈ యొక్క రాసుల వారు జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. ఈ రాసుల వారు పర్టికులర్గా. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ఈ రాసుల వారికి ప్రత్యేకంగా దానం ఇవ్వడం కూడా, అంటే గ్రహణం అయిపోయిన తదుపరి రోజు చక్కగా మీరు మనకి ప్రతిమలు ఉంటాయి, మన సూర్య చంద్ర ప్రతిమలు, సర్ప సర్ప ప్రతిమలు ఉంటాయి, 2 సర్ప ప్రతిమలు, బియ్యము, గోధుమలు, మినుములు, అదేవిధంగా కందులు, నువ్వులు, ఈ 5 రకాల పదార్థాలు ప్లస్ చిన్న ప్లేట్లో, అంటే ఇప్పుడు ఇవాళ రేపు రేట్లు బాగా పెరిగిపోయాయి కాబట్టి మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది, చిన్న ఇత్తడి గిన్నెలో తీసుకుని అందులో కొంచెం ఆవు నెయ్యి పెట్టి దానం కనుక ఇచ్చినట్లయితే గ్రహణం అయిపోయిన నెక్స్ట్ డే ఇవ్వచ్చు, అదే రోజు ఇవ్వాలంటూ లేదు. నెక్స్ట్ డే ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్లయితే తొలగిపోతుంది. మరి ఈ గ్రహణ ప్రభావం ఎంతకాలం ఉంటుంది అంటే 40 రోజుల పాటు ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం ఎప్పుడైనా సరే. అంటే 17వ తేదీ నుంచి 41 డేస్ వరకు ఉంటుంది. కాబట్టి మనకి చాలా అరుదైనటువంటి రోజు మనకి ఉంది కాబట్టి, ఒక 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళినా ఈ కాంబినేషన్స్ రావు కాబట్టి ఆ రోజు చేసేటువంటి ఈ పూజాది కార్యక్రమాలు, ఎందుకంటే లాస్ట్ టైం అందరికీ పాపం మనీ పే చేయలేని వాళ్ళందరికీ ఫ్రీగా చేసేసాం దాదాపుగా హోమం ఆ రోజు బాలగోత్ర నామాలు చదివి. ఈసారి ఈ క్షేత్రంలో ముఖ్యంగా శక్తిపీఠంలో జరుగుతుంది కాబట్టి చాలా అరుదైన కాంబినేషన్ గ్రహణంతో వస్తుంది కాబట్టి మీరు వినియోగించుకోగలరు. శ్రీమాత్రే నమః.